హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ రంగుబరి ఏకాదశి శుభాకాంక్షలండి. నేనైతే ఈ రంగుబరి ఏకాదశి సందర్భంగా తిలబండేశ్వర స్వామి గుడిలోనైతే ఏ విధంగా దేవతల హోలీ జరుపుకుంటారో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడాలండి. నేనైతే మొదటగానైతే గుడికి వెళ్ళేటప్పుడైతే ఈ విధంగానైతే కొన్ని రంగులైతే కొనుక్కొని వెళ్తున్నానండి. ఎందుకంటే ఈ విధంగానైతే అందరూ అయితే గుళ్ళోనైతే ఇప్పుడు చల్లుకుంటారన్నమాట. చూసారా 4 రోజుల ముందైతే ఈ విధంగా పిల్లలకు సంబంధించిన హోలీకి సంబంధించిన ఈ సామాన్లన్నీ కూడా ఇక్కడైతే పెట్టి అమ్ముతున్నారండి. నేనైతే మెల్లగా చూస్తున్నారుగా తిలబడేశ్వర స్వామి గుడికైతే వచ్చేసానండి. స్వామివారి గుడినైతే చక్కగా లైట్లతో అయితే అలంకరించారండి. చూస్తున్నారు కదా, కొద్దిగా పూజ సామాగ్రిని కొనుక్కొని అయితే నేను లోపలికి వెళ్తున్నానండి. గుడిని మాత్రం చక్కగా డెకరేట్ చేశారండి లైట్లతో. చూస్తున్నారు కదా, చాలామంది జనాలు అయితే వచ్చేసారండి. లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు నా ఫుల్ వీడియో మాత్రం నా ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కాశీలోని తిలబండేశ్వర స్వామిని అయితే చూడవచ్చండి. చూస్తున్నారుగా స్వామివారండి, తిలబండేశ్వర స్వామి అండి. చూస్తున్నారు స్వామివారిని చక్కగా ఎంత చక్కగా రంగులతో అయితే అలంకరించారో, విగ్రహాన్ని కూడా పెట్టారండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ కలర్స్ అయితే చల్లుతున్నారండి. చూస్తున్నారు కదా, అంటే కలర్ సమర్పించిన తర్వాతనే మన పైన చల్లుకోవడం అన్నమాట. అంటే ఫస్ట్ ఇది దేవతల హోలీ కదండి, అందుకనేసి ప్రతి ఒక్క దేవుని పైన చల్లేసిన తర్వాతనైతే మనం రంగులైతే చల్లుకోవాలటండి. ఇక్కడ యూపీలో చూస్తున్నారు కదా, అందరూ చెప్పారండి. అందుకనేసి నేను ప్రతి ఒక్క శివలింగం పైన అయితే రంగులైతే చల్లానండి. చక్కగా ఇదైతే దేవతల హోలీ అని పిలుస్తారండి ఇక్కడ, రంగుబరి ఏకాదశి. చూస్తున్నారుగా, స్వామివారి పైన కూడా అందరం చక్కగా రంగులైతే చల్లుతున్నామండి. నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంత చక్కగా ఆలయం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా కాశీకి వచ్చినప్పుడు మాత్రం మీరైతే తిలబండేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలండి. చాలా బాగుంటుంది. చుట్టూ చాలా చాలా లింగాలు ఉంటాయండి. అంతేకాకుండా చక్కగా అన్ని టెంపుల్స్, అన్ని దేవతలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తారండి. చూస్తున్నారు కదా, అక్కడైతే గర్భగుడి. నెక్స్ట్ అయితే ఇక్కడ మేమైతే అందరం నిల్చున్నామండి. చూస్తున్నారా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ద్వారం దగ్గర నుండి అయితే భరత్తో పార్వతీ పరమేశ్వరులు అయితే పల్లకిలో వస్తారటండి. సో అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ నిల్చున్నామండి. అంటే పార్వతీ పరమేశ్వరులు పల్లకిలో వచ్చేటప్పుడైతే మేమైతే రంగులు చల్లాలటండి. ఇక్కడి వాళ్ళైతే చెప్పారండి. అందుకని చెప్పేసి చాలామంది అయితే అక్కడ నిల్చున్నామండి. ఇప్పుడైతే భరత్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నాక ఎంతమంది అయితే మేమైతే నిల్చొని అయితే చూస్తున్నామండి. చూస్తున్నా ఇక్కడైతే కింద అయితే చాలామంది, ఇక్కడ తెలుగు వాళ్ళు కానివ్వండి, యూపీ వాళ్ళు కానివ్వండి, చాలా రకాల ప్రసాదాలు అయితే స్వామివారికి సమర్పించారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు కూడా నాకు కనిపించారండి. చాలామంది మన తెలుగు వాళ్ళు వస్తూనే ఉంటారండి ఈ తిలబండేశ్వర స్వామి గుడికి. కాశీలోని తిలబండేశ్వర స్వామి గుడి అండి. ఇప్పుడైతే భారత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. వస్తున్నారు కదా, అంటే ఊరేగింపు ఆల్రెడీ జరిగిపోయిందండి. ఊరేగింపు చేశాక చివరి ఆల్రెడీ స్వామివారు అయితే భరత్తో వచ్చేసారండి. అందుకని చెప్పేసి ఇక్కడైతే డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలామంది ఎంత చక్కగా రంగు అయితే చల్లుకున్నారు. మా పైన కూడా రంగులు అయితే చల్లారండి. రంగుమయం అయిపోయాయండి మేమందరం కూడా. చాలా చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, అందరూ వస్తున్నారండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని కూడా మనం చూడవచ్చండి, మెల్లగా చూడొచ్చు. చూస్తున్నారు కదా, ప్రధాన ద్వారం నుండి అయితే స్వామివారితో వస్తున్నారండి. అందరూ హరహర మహాదేవ అనుకుంటూ అయితే స్వామివారిపై అయితే రంగులైతే చల్లామండి. చూస్తున్నారు కదా, అక్కడ దూరంగా మీరు చూసినట్టయితే పల్లకిలోనైతే పార్వతీ పరమేశ్వరులు అయితే వస్తున్నారండి. చూస్తున్నారు కదా, చక్కగా డ్యాన్స్ చేస్తున్నారండి. అసలైన హిందూయిజం అంటే మనమైతే ఇక్కడ కాశీలో చూడవచ్చండి. చూస్తున్నారుగా, చక్కగా రంగులైతే చల్లుతున్నామండి ఇప్పుడైతే మేమందరము. చూస్తున్నారు కదా, ఎంత బాగా అనిపించిందో. అసలు నాకు ఇదే మొదటిసారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడైతే పార్వతీ పరమేశ్వరుని మనం చూడవచ్చండి పల్లకీలో స్వామివారిని. అండ్ నెక్స్ట్ అయితే పల్లకిని అయితే మన తిరుమలేశ్వర స్వామికి ఎదురుగానే అయితే పెట్టేశారండి. తర్వాత అయితే చక్కగా డమరుక నాదాలు అయితే చేశారండి. ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన డమరుక ధ్వనులతో అయితే స్వామివారి ముందైతే చేశారండి. మా పిల్లలైతే చక్కగా అయితే హోలీ స్టార్ట్ చేశారండి ఇప్పుడే. అంటే 4 days ముందే ఆల్రెడీ హోలీ జరుపుకుంటూనే ఉన్నామండి.
ఇప్పటి నుండి స్టార్ట్ అటండి ఇక్కడైతే హోలీ. రంగుబరి ఏకాదశి నుండి హోలీ వరకు అయితే రోజు ఒక గుళ్ళో జరుపుకుంటూనే ఉంటారండి హోలీ. ఈరోజు అయితే దేవతల హోలీ అంటారటండి. చూస్తున్నారు కదా దమనుకు నాదాలతో ఎంత చక్కగా చేస్తున్నారో. చాలా బాగా అనిపించిందండి. ఎంత చక్కగా చేశారో. ఆలయం అంతా కిక్కిరిసిపోయిందండి. చూస్తున్నారు కదా చాలా జనాలు అయితే వచ్చేసారు. తెలుగు వాళ్ళు వచ్చేసారు. మన యూపీ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. చివరగా అయితే హారతులు అయితే తీసుకున్నామండి. హారతి అయితే తీసుకున్నామండి. నెక్స్ట్ అయితే కొద్దిగా క్రౌడ్ తగ్గాకైతే నేనైతే ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళి అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. చూస్తున్న అందరికీ అయితే రంగు అయితే అందరికీ ప్రసాదంగా పెడుతున్నారండి. ఆ రంగుని అయితే ఏమన్నా హోలీ రోజు చల్లుకోవాలట. చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం నేను చేస్తూనే ఉంటానండి. కాకపోతే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి. ఇంకా మన ఆశ్రమం గురించి అయితే చాలా వీడియోలు అయితే చేశానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయాలని కోరుకుంటున్నానండి. అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు అండి. ధన్యవాదములు.